నమస్తే అమ్మా. బాబు పాప అండి. అవునా, మీ పేరేంటి? నా పేరు మారుతి అండి. నేను కొబ్బరికాయలు అమ్ముకుంటానండి. అమ్మ నాన్న ఎవరు లేరండి. కొబ్బరికాయలు మా అమ్ముకుంటారు. ఆయన వదిలేసి 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు ఖాతా చేస్తున్నాడు. మీ ఆయన వదిలేసారా? వదిలేసాడండి. మా ఆయన చచ్చిపోయి బతికున్న వదిలి నిలుచుకున్నాడమ్మా. అమ్మ చచ్చిపోయి నాన్న చచ్చిపోయి పిల్లడే నా పెంచుతున్నాడు. నాన్న మీ పేరు? రాజు అండి. రాజు. సో ఇప్పుడు నువ్వే పని చేస్తున్నావు. మీరేం పని? మీరు కొబ్బరికాయలు అమ్ముతారమ్మా. ఎక్కడ అమ్ముతారమ్మా? ఎత్తుకుంటుకాడమ్మా. బండి ఉందా మీకు? బజార్లోకి వెళ్తే బండి లేదు, ఒకటి మోసుకుంటాను. ఈ పిల్ల వచ్చి సరిగ్గా ఉండదండి. ఇంట్లో సామాన్లు పంపేస్తున్నారు. ఏంటి ఏంటి ఏమైంది పాపకి? ఏమైంది? బుర్ర మైండ్ ఇదండి. చిన్న మైండ్ మెచ్యూరిటీ లేదా? తనకి చిన్న వయసే కదా, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నాను. పెద్దవాళ్ళు పాలెం గుడికట్ట తీసుకెళ్తున్నాను, మందులు కొట్టేస్తున్నారు. అక్కడే జాయిన్ చేస్తే కొద్ది రోజులు సెట్ అవుతారు. మందులతో జాయిన్ చేయమన్నారండి, ఉండిపోమన్నారు. 18 సంవత్సరాల పిల్ల అంటే వండసం లేదమ్మా, ఇప్పుడు పాత్ర పిల్ల తల్లి ఉండాలి వెనకాలనేసి అన్నారు. నాకు చూసిన వాళ్ళు ఎవరు లేరు కదండి. క్యారేజ్ తెచ్చినారు. బాబు అక్కడే పనికి వెళ్ళిపోతుంది. ఆకలికి వస్తుంది. గ్యాస్లు సిలిండర్ అన్ని తోసి బియ్యం కుప్పులు తెలియట్లేదు కదా తనకి. అందుకని కొట్టలేదు. ఇక్కడ కాల్చేసారు పొట్ట మీద. ఎవరో బయట పాపని కాల్ చేశారా? నాన్న నీ పరిస్థితి ఏంటి? నీ ఏజ్ ఎంతమ్మా? 16 సంవత్సరాలు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి పనిలోకి వెళ్తున్నావు? సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి పనిలోకి వెళ్తున్నావు. అంతకుముందు ఏం చేసేవారు? మామూలు తిరుగుండి అంతే. తాత లేనప్పటి నుంచి పనికి వెళ్తున్నాను. మామూలుగా ఉండి తాత చనిపోయిన తర్వాత పనిలోకి వెళ్తున్నావు. ఎంత ఇస్తారు నీకు? 300. రోజుకు 300. ఆ 300 తెచ్చి మీకే ఇస్తారా? ఏమైనా కొంచెం దాచుకొని కొంచెం ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చేస్తారా? నాకు 200 ఇస్తాడు. టిఫిన్ కి దాచుకుంటాడు. ఏమా మీరు వంట చేయరా? టిఫిన్ చేస్తానంటే మాల్లో ఉన్నారు కదండి. మాల్లో ఉన్నారు కాబట్టి బయట తింటున్నారా? మాల్లో ఉన్నారు కాబట్టి మీరే వంట చేసి పెట్టాలి. కాబట్టి ఈ పిల్ల శుభ్రం సరిగ్గా ఉండదండి. అలాంటప్పుడు మాల్లో వేయించకూడదమ్మా. అదే ఆ బాబు దేవుడే ఒక చెల్లెని చూస్తాడనేసి మా చెల్లెలు సరిపోనిలే. ఇంకేంటుందో మీ సమస్య? మా సమస్య కదమ్మా, నాకు వ్యాపారంకి తొయ్యలేకపోతున్నాం, మోసుకోలేకపోతుంది. దూరం కదా, కొద్దిగా బండిలో ఆడితే సాయం చేస్తే నాకు అదే చాలు. ఏం బండి? అదే బలబండి అండి. కొబ్బరికాయలు అమ్ముకోవడానికి బండి కావాలి. సరే అమ్మా, నువ్వు అడిగిన దానికోసం అయితే నేను తర్వాత ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్లో అప్లికేషన్ పెట్టి పంపిస్తాను. మీ ఫోటోలో పెట్టి అందాకైతే మీకు ఫస్ట్ రేషన్ ఇస్తాను. పిల్లలకి చక్కగా భవానీ మాల వేసుకున్నారు కదా, వంట చేసి పెట్టండి. ఆ ఫోటో ఉంది కదా, చక్కగా 2 పువ్వులు తెచ్చి దండం పెట్టుకొని ఊదత్తులు వెలిగిస్తే ఇల్లు రాగానే నాకు వాసన వచ్చింది వెంటనే చెప్తే ఫీల్ అవుతారు. మీకు తెలియదు ఆ వాసన, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ముందు వీలైతే ఆ పాపని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ట్రై చేయమ్మా. అమ్మ మానేసుకుంటే మానేసుకో. కూతురి కంటే నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఈ వయసు వచ్చింది, 2 పిల్లలకి అన్నావు. ఆడవాళ్ళ పరిస్థితి ఈ రోజుల్లో మామూలుగా ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ లేదు. వచ్చిన డబ్బుల్లోనూ కొంచెం పక్కన పెట్టుకొని పాపని ముందు మగపిల్లడు ఎవరి పిల్లలు మగైతే ఆడేట్లే, కానీ ఎవరికైనా బ్రెయిన్ సరిగ్గా లేకపోతే కష్టం. అందులో ఆడపిల్లకి ఇంకా కష్టం. హరిక నీకోసం బిస్కెట్లు. అన్నయ్యకి కూడా ఇవ్వు నాన్న. అన్నయ్యకి ఇస్తావా? ఫోటో కావాలా? బిస్కెట్ ప్యాకెట్తో ఫోటో అంట. మాకు ఫోటో అంటే తీయండి అమ్మా. అన్నయ్యకి ఇస్తావా? హరిక ఇవ్వు, అన్నయ్యకి ఇవ్వు. మంచిది పాపం. తీసుకో. అన్నీ ఉంటాయమ్మా, సాల్ట్ ఉన్నాయి, తీసుకోండి. ఏమున్నాయని చూస్తున్నాను అంతే. నీట్గా రెడీ అయితేనే నువ్వు చెప్పిన దానికి నేను మా ఆఫీసులో మా సార్తో మాట్లాడి బండి అడుగుతున్నారు కూడా బ్రతకడానికి అని చెప్తాను. మినిమం నేను ఒక 10 రోజులైనా నేను టెస్ట్ చేస్తాను. మేము పెట్టిన తర్వాత కూడా సిన్సియర్గా అక్కడ నువ్వు పని చేసి చూపిస్తేనే, లేకపోతే మేము బండి మీకు ఎవరికేం పెట్టినా సరిగ్గా పెట్టకపోతే పట్టుకెళ్ళిపోతాం. మేము పని చేసుకునే వాళ్ళకి, బ్రతకాలనుకునే వాళ్ళకి, పిల్లలు బాగా చూసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను. ఫోటోలు తీసి అన్ని పెట్టేస్తాను. అదే ఇగో నీకు చీర. భవానీ మాల వేశారు కాబట్టి ఓన్లీ నీకు ఏమైనా నేను మీకు ఏమైనా డబ్బులే ఇవ్వను. ఎందుకంటే మీరు అంత ఎంత వస్తున్నాయి కాబట్టి ఉన్నది పాడు చేయకండి. మీరు చెప్పిన దానికి ఆలోచిస్తాను నేను. ఓకే, నువ్వు ఉంచు స్వామి. ఏదైనా నీకు కావాలి అంటే కొనుక్కో. మీరు హ్యాపీగా ఉండాలనే నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచన నాకు ఇవ్వండి. సరే తల్లి, వెళ్ళరానా? నన్న భవానీ వెళ్ళొస్తానమ్మా. బాయ్.